నా పిల్లల్ని అది పెంచుతాయి అని పిల్లలు ఎందుకు చెప్తూ వచ్చానంటే, నీ కొడుకు ఎవరినో నానంటే నువ్వు తట్టుకోగలుగుతావా? తట్టుకోలేవు. నీ కొడుకు నిన్ను గౌరవించకుండా బయటికి వెళ్తావు అంటే తట్టుకోగలుగుతావా? వీడు నా కొడుకు, వీడు చిన్నప్పటి నుంచి నేను పెంచాను, నేను కన్నాను, అయితే వీడు నా మాట వినట్లేదు, అసలు నన్ను పట్టించుకోవట్లేదని ఎంతో బాధపడతా ఉంటాను. అయితే నేను ఎందుకు చెప్తున్నానంటే, మన సృష్టించిన సృష్టికర్తను మర్చిపోయి మనం వేరే వేరే మార్గాలు ఉంటే ఆ తండ్రి ఎలా బాగా సహించగలుగుతాడు, ఎలా సహించగలుగుతాడు అని అడుగుతోకి ఈ మాట చెప్తూ వచ్చాడు. మనం సృష్టించింది ఒకరైతే మనం ఇంకొకరు పూజించామంటే, సృష్టించిన తండ్రి ఇందాక బాత పిల్లలు కోడిని అంబరించినట్లుగా వెళ్ళిపోతా ఉంటే కన్నా బాత ఏం చేస్తుంది, అలా చూసుకుంటా బాధపడతా ఉంటాం. అదే ఇప్పుడు జరిగేది కూడా అదే అనిపిస్తాను. ఎందుకంటే సృష్టికర్త అయినటువంటి దేవుడు మొట్టమొదటిగా తన పోలిక చెప్పిన పిల్లలను తయారు చేసుకున్నాడు. ఇది బైబిల్. ఆదాము, తర్వాత పక్కటెముకలో నుంచి తీసి అవ్వను తయారు చేసుకుని తన పోలిక చెప్పిన సృజించుకున్నాడు. సృజించుకున్న తర్వాత తన హృదయంలో ఒక మాట చెప్పాడు. ఏం చేస్తూ వచ్చాడు? ఈ పొలంలో ఉన్నటువంటి అన్ని చెట్లు ఫలాలు మీరు తినొచ్చేమో కానీ, ఇక అక్కడ ఉన్నటువంటి 2 ఫలాల చెట్లు ఉన్నాయి. మంచి చెడులు తెలియనిచ్చే ఫలవృక్షం ఒకటి ఉంది, ఇంకోటి జీవవృక్షం ఉంది. ఈ ఫలాలు దగ్గరికి వెళ్ళొద్దు మీరు అని చెప్పాడు. అది దేవుని మాట, దేవుని ఆజ్ఞ. మరి వీళ్ళు చేసింది ఏంటి? దేవుని మాట ధిక్కరించి ఏం చేస్తూ వచ్చారు? తింటూ వచ్చారు. మరి దేవుడికి ఎలా ఉంటుంది? నీ పిల్లలు నీ మాట వినకపోతే నీకు ఎలా ఉంటుందో దేవుడికి కూడా అంతే. ఏదో ఒక ఆజ్ఞ పెట్టాడు. ఒకసారి ఒక హోటల్కి వెళ్ళాం. హోటల్కి వెళ్తే ఆడు ఒక రూల్ పెట్టాడు. ఏమని? ప్లేట్లో చేతులు కడగొద్దు అన్నాడు. అంటే వెళ్ళి వాష్ బేషన్లో కడుక్కోవాలి కదా. మరి ఆ మాటకి లోబడి మనం ఏం చేస్తాం? వాష్ బేషన్లోకి వెళ్ళి మన పిల్లల కడుక్కుంటాం. ఇంకొకటి ఏం చేస్తాడు? ఆ ప్లేట్లోనే కడిగేసాక అక్కడ ఓనర్కి కోపం వస్తుందా, కోపం రాదా? ఆ మాటకి లోబడకుండా చేసిందని. అలాగే దేవుడు కూడా కోపిస్తూ వచ్చాడు. కోపపడ్డాడు కానీ మళ్ళీ కరిగిపోతూ వచ్చాడు. ఏదైతే చేయొద్దన్నాడో అదే చేస్తూ వచ్చాడు దేవుడు, మనుషుడు. దాన్నే పాపం అన్నారు. దేవుడికి దేవుడి హృదయాన్ని అనుకూలంగా నువ్వు ప్రవర్తించకపోతే అది పాపం అవుతూ వచ్చింది. అందుకనే ఆ పాపము ద్వారా ఏం తెచ్చుకుంటూ వచ్చారు? వీళ్ళు మరణాన్ని కొని తెచ్చుకుంటూ వచ్చారు. సరే, అలా జరుగుతుంది. ఒక మనిషిని అవిధేయత, ఎవరా మనిషి? ఆదాము అవిధేయత చూపించిన వాడే ఆ మనిషి ద్వారా పాపం ద్వారా మరణము అందరికి వచ్చేసింది. మాటకు లోబడిన వాడు ప్రతివాడు
ఏంటి? పాపం చేస్తే వచ్చాడు. అందుకని ఈరోజు పాపం చేయని నరుడు ఎవరు లేరు. పాపం లేకపోతే ఆయన మనిషిగా పుట్టవసరం లేదు. మనం పాపులము అవుతూ వచ్చాం. ఎలాగా? దేవుడి హృదయంలో ఉన్నటువంటి ఆజ్ఞలను అతిక్రమించి పాపం చేస్తూనే వస్తున్నాం. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి ఈ పాపం ఇలా వచ్చిందని తెలియజేస్తూ వచ్చాం. ఈరోజు పాపం ద్వారా మరణము అనేది మనకు ఉంది. మరి తప్పించడానికి ఏం చేయాలా? ఆ రోజు పాప పరిహార బలి ఏం చేస్తుండేవారు? 2 గువ్వ పిల్లలను లేదా పావుల పిల్లలను అర్పించి ఏదైనా పాపం చేస్తే ఆ పాపానికి ప్రతిగా ఏం చేస్తుండేవారు? ఆ బలి అర్పించి పాపాన్ని పరిహారం కొరకు అర్పిస్తూ వచ్చింది. మరి ఏం చేస్తూ వచ్చారు? అలా ఎన్ని గొర్రె పిల్లలు, ఎన్ని పొట్టేళ్ళు అర్పించాలి? మళ్ళీ తిరిగి పాపం చేస్తూనే వచ్చారు. కానీ అప్పుడు దేవుడు ఈ పాపానికి విరుగుడుగా నేనే ఈ లోకానికి వస్తాను, మనిషి కుమారుడుగా లోకానికి వస్తాను, వచ్చిన తర్వాత ప్రాణం పెడతాను, ఒక మనుషులందరి కొరకు వారు చేసిన పాపానికి ప్రతిగా నేనే బలి అయిపోతాను అని చెప్పి ఏం చేస్తూ వచ్చాడు? ఆయన శిలువలో ప్రాణం పెడుతూ వచ్చాడు. ప్రాణం పెడుతూ వచ్చి ఒకే ఒక మాట అన్నాడు, నా యందు విశ్వాసం ఉంచేవాడు నా యందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవం గలవాడు, వాడి తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవం అంటే పాపంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడు. ఇది యేసుక్రీస్తు ప్రభువు చెప్తూ వచ్చారు. నువ్వు ఇంకా బలి అర్పించవసరం లేదు.